హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్లింక్ అంబాసిడర్కి ఎలా రిజిస్టర్ అవ్వాలి. ప్లస్ ఇంటర్లింక్ నెట్వర్క్లో మనకి వీళ్ళు పర్ మంత్కి వచ్చేసి మన పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. $10,000 నుంచి 10 lakhs ఐటీఎల్జీ టోకెన్స్ కాయిన్స్ అనేది వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మన పర్ఫార్మెన్స్ బేస్ని బట్టి. అసలు ఈ ప్రోగ్రామ్కి ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఈ రివార్డ్స్ అనేవి మనం ఎర్న్ చేయాలంటే, ఈ రివార్డ్స్ తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు మైనింగ్ సెక్షన్ అనేది 4 hours ఒకసారి ఉంటుంది. ఖచ్చితంగా ఈ మైన్ ఐటీఎల్జీ అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసి ఒక 10 seconds అలా లోడ్ అవుతుంది. ఆ 10 seconds మీరు హోల్డ్లో ఉండి ఖచ్చితంగా మీరు ప్రతిరోజు చేయాల్సిన పని ఏంటంటే మైన్ అనేది ఖచ్చితంగా ఐటీఎల్జీ టోకెన్ అనేది ప్రతి 4 గంటలకు ఒకసారి మైన్ చేయాలి. ప్లస్ మీరు ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు ఇక్కడ పైన కనిపిస్తున్న రిఫరల్ కోడ్ ఉంది కదా, ఆ కోడ్ ఇచ్చి ఖచ్చితంగా మీరు రిజిస్టర్ అవ్వండి. దీనివల్ల మీకు 1000 బోనస్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు రిఫరల్ ప్రోగ్రామ్ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది చెప్తున్నా అనమాట. ఇక్కడ ఈ వరల్డ్ దాంట్లో ఇంటర్లింక్ యూజర్స్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అనేది చూపిస్తుంది. దీని తర్వాత హోమ్ బటన్, ఇక్కడ మైనింగ్ సెక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ పక్కనే స్టోర్ సింబల్ ఉంది కదా, దీంట్లో మనం హాట్ యాప్స్లో ఇక్కడ సిఆర్ ప్రెస్ చేయండి. ఇక్కడ అంబాసిడర్ ప్రోగ్రామ్ ఇంటర్లింక్ చార్ట్ వీడియో టు ఎర్న్ అనే కాంటెస్ట్ ఉంది. ఆ వీడియో టు ఎర్న్ అనే కాంటెస్ట్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను అనమాట. అది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియో కావాలంటే ఈ వీడియో టు ఎర్న్తో మనం అప్రాక్స్ $100 దాకా ఎర్న్ చేయొచ్చు పర్ వీక్ వచ్చి. అదే డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. తర్వాత అంబాసిడర్ ప్రోగ్రామ్, ఇక్కడ అంబాసిడర్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ మీద మీరు ప్రెస్ చేయగానే మీకు ఇట్లా డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ డిస్ప్లే అవ్వగానే మీరు ఓపెన్ మీద ప్రెస్ చేయండి. ఓపెన్ మీద ప్రెస్ చేయగానే అసలు బికమ్ ఇంటర్లింక్ అంబాసిడర్ అని చెప్పి ఒక డిస్ప్లే అవుతుంది అనమాట. అసలు అంబాసిడర్ ఎలా అవ్వాలి, అసలు ఏంటి అనే ప్రొసీజర్ అంటే ఇక్కడ రాసి ఉంటుంది. ఇంటర్లింక్ ల్యాబ్స్ ఈజ్ బిల్డింగ్ ఏ హ్యూమన్ సెంట్రిక్ బ్లాక్ చైన్ నెట్వర్క్. అంటే ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇంటర్లింక్ గురించి. ఇంటర్లింక్ అనేది ఏంటి, అసలు దీని మెయిన్ థీమ్ ఏందనేది పాత వీడియోలో చెప్పుకున్నాం. ఇంకా వీళ్ళ అచీవ్మెంట్స్ ఏంటంటే 2 million ప్లస్ రియల్ హ్యూమన్స్ ఉన్నారు ప్రస్తుతానికి. 4 monthsలో వీళ్ళు 2 million రీచ్ అయిపోయారు ఈజీగా. ఇక్కడ ఏంటంటే మన ఏషియా కాంటినెంట్లో, వరల్డ్ వైడ్గా మన కాంటినెంట్లోనే ఇది ఫాస్ట్గా గ్రో అవుతున్న ఒక్కొక్క ఏకైక నెట్వర్క్ ఇంటర్లింక్ నెట్వర్క్ అనమాట. ఇప్పుడు ఇది ఇన్వైటెడ్ అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లస్ గూగుల్ కంపెనీ, వీళ్ళతో చాలా పెద్ద 2 ఎక్స్చేంజ్ ప్లస్ నాస్డిక్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, గూగుల్ స్టార్టప్ ఏకైక ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీ ఇది ఒకటే అనమాట. ప్లస్ వెరిఫైడ్ యూజర్స్ 30 million అయిపోయారు. ఇప్పుడు వెరిఫైడ్ యూజర్స్ అనేది 30 million అయ్యారు. ఇప్పుడు ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే రిఫరల్ రివార్డ్స్ వస్తాయి. అంటే మీరు రిఫర్ చేసుకుంటే, ఇప్పుడు నేను పైన రిఫరల్ ఐడి అని ఇచ్చా కదా, అది రిఫర్ చేసుకోండి. ఆ ఐడి ఎంటర్ప్రైజ్ చేస్తే సబ్మిట్ రిఫరల్ కోడ్ దగ్గర ఆ రిఫరల్ కోడ్ ఇస్తే మీకు 1000 కాయిన్స్ అనేది వస్తాయి అనమాట. ఇక్కడ మీరు ఏంటంటే రిఫర్ చేసి 500 ఎర్న్ చేయొచ్చు. మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేశారు, నాకు 500 వస్తాయి. మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేసిన వాళ్ళకి 1000 వస్తాయి, మీకు 500 వస్తాయి. అంటే నాకు ఇప్పుడు నా రిఫరల్ ద్వారా మీరు ఎక్కించుకుంటే మీకు 1000 కాయిన్స్ వస్తాయి, నాకు 500 వస్తాయి అనమాట. ఇప్పుడు మంత్లీ రివార్డ్స్ నేను చెప్పా కదా, $10,000 ప్లస్ 1 lakh ఐటీఎల్జీ టోకెన్స్ అనేది మీ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయ్యి వాళ్ళు ఇచ్చే రివార్డ్ అనమాట. మీరు అంబాసిడర్ కనుక అయితే, మీరు అంబాసిడర్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే సోషల్ మీడియాలో, లేదా రిఫరల్స్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ అంబాసిడర్కి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ అని నేను చెప్తున్నా. తర్వాత దీంట్లో మీరు సెలెక్ట్ అయితే బిజినెస్ ట్రిప్కి ఇంటర్లింక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో న్యూపోర్ట్ బీచ్ దగ్గర కాలిఫోర్నియాలో, అక్కడికి విజిట్ చేసే అవకాశం ఇస్తారు. ప్లస్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళే అవకాశం ఇస్తారు. ఇంక్లూడింగ్ మీకు పాస్పోర్ట్ ఉంటే చాలు, వీసా వాళ్ళదే, ఫ్లైట్ టికెట్స్ వాళ్ళదే, అకామిడేషన్ అంటే ఓల్ ట్రిప్ ఖర్చు అయ్యే డబ్బులన్నీ వాళ్ళే పెట్టుకుంటారు. ఇంకా మీరేమన్నా ఈవెంట్స్ కండక్ట్ చేస్తే ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీరేమన్నా ఈవెంట్స్ కండక్ట్ చేసి మీరు నలుగురికి అవేర్నెస్ తేడానికి ఏమన్నా ఈవెంట్ కండక్ట్ చేస్తే వాళ్ళు మీకేందంటే ఆ ఈవెంట్కి అయినా ఖర్చు కూడా వాళ్ళే పెట్టుకుంటారు. తర్వాత రోల్ బ్యాడ్జ్ అంటే ఏంటి, మీకు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి, అంబాసిడర్ అని చెప్పి, అంబాసిడర్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని చెప్పి దాంట్లో 3 టైర్స్ ఉన్నాయి. దాని తర్వాత కోచ్ అని ఇలా కొన్ని గ్లోబల్ అంబాసిడర్ అని చెప్పి ఇలా కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. ఆ రోల్ బ్యాడ్జ్ అనేది మీకు ఇంటర్లింక్ యాప్లో పైన కనిపిస్తుంది. తర్వాత టెలిగ్రామ్ ప్లస్ డిస్కార్డ్లో మీకు రోల్ బ్యాడ్జ్ అనేది వాళ్ళు ఇస్తారు. అంబాసిడర్ అయితే అంబాసిడర్, లేకపోతే కోచ్ అయితే కోచ్, అలాగా. తర్వాత
ఇలా అసలు ఏంటి వీళ్ళ మిషన్ ఏంది అంటే కంటెంట్ ఈ అంబాసిడర్స్ అనేది ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేసి ఇలా యూట్యూబ్లో ఆన్లైన్ సోషల్ మీడియాలో అవేర్నెస్ అనేది తేవాలన్నమాట. వీళ్ళకి సెలెక్ట్ అయిన తర్వాత మీకు చెప్తారు అసలు మీ వర్క్ రోల్ ఏంటి. ప్రైవేట్ గ్రూప్ ఉంటుంది అంబాసిడర్స్కి, మీ వర్క్ రోల్ ఏంటి అనేది చెప్తారు. కమ్యూనిటీ బిల్డర్ అంటే ఏంటి, మీరు కమ్యూనిటీని బిల్డప్ చేయాలి అంటే ఏంటి, ఇంటర్లింక్ కోసం మీరు చాలా మంది రిఫరల్స్ ఇలా తెచ్చి వాళ్ళ కమ్యూనిటీని బిల్డప్ చేయాలి. ప్లస్ ఈవెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, వాళ్ళు చెప్తారనమాట ఇలా ఇలా కండక్ట్ చేయండి, ఇట్లా మీ రోల్ ఇది, మేము ఇట్లా స్పాన్సర్ చేస్తామంటే వాళ్ళు ఓవరాల్ బడ్జెట్ ఏమైతే అవుతుందో అది వాళ్ళు పెట్టుకుంటారు. తర్వాత ఆఫ్లైన్ మీటప్స్ అంటే ఏంటి, మీరు ఇట్లా మీట్స్ అంటే ఏంటి, అఫీషియల్గా మీరు కూర్చొని మీటింగ్స్ కండక్ట్ చేయడం ఇలా చేస్తే వాళ్ళు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా వాళ్ళు ఇస్తారనమాట మీకు. తర్వాత నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్కి వచ్చాక ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్, ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. దీంట్లోనే మీ డీటెయిల్స్ కేర్ఫుల్గా మీరు ప్రతిదీ సబ్మిట్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలా రిజిస్టర్ అవ్వాలో అసలు ఏంటి అనేది చూద్దాం అనమాట. ఇక్కడ సెక్షన్ 1 జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, మీ ఇంటర్లింక్ ఐడి ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, దీంట్లో మీ ఇంటర్లింక్ ఐడి అనేది సబ్మిట్ చేయండి. అంటే ఏంటి, మీ ఇంటర్లింక్ ఐడి అనేది మీకు 4 to 12 డిజిట్స్ ఉంటుంది. ఆ ఐడి అనేది సబ్మిట్ చేయండి. నా ఇంటర్లింక్ ఐడి వచ్చేసి 9603588050. తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ అంటే ఏంటి, ఆధార్ కార్డులో ఏదైతే ఉందో ఇక్కడ ఆ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ వాట్స్ యువర్ ఫుల్ నేమ్, లింకర్ అంటే మీరే. ఇక్కడ మీది ఏదైతే ఫుల్ నేమ్ ఉందో అది సబ్మిట్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇంటర్లింక్కి ఇచ్చారో ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి. తర్వాత మీరు ఎక్కడి నుంచి అంటే వేర్ ఆర్ యూ బేస్డ్ అంటే మీరు ఎక్కడి నుంచి అనేది ఇక్కడ నేనైతే ఆంధ్రప్రదేశ్ ఇండియా అని సబ్మిట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ మన స్టేటు, ఇండియా అనేది మన కంట్రీ అనమాట. ఇక్కడ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని నేను సబ్మిట్ చేశాను. తర్వాత మీ టెలిగ్రామ్లో యూజర్ నేమ్ అని ఉంటుంది. టెలిగ్రామ్లోకి వెళ్తే మీకు సెట్టింగ్స్ ఆప్షన్లో యూజర్ నేమ్ అని కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీ యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి @ అని చెప్పి. తర్వాత అదర్ మీన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటే ఏంటి, టెలిగ్రామ్ యూజర్ నేమ్ కాకుండా మీకు ఇంకో విధంగా కాంటాక్ట్ ఎలా అవ్వచ్చు అంటే ఖచ్చితంగా డిస్కార్డ్ యూజర్ నేమ్ ఇవ్వకండి. ఇక్కడ డిస్కార్డ్ యూజర్ నేమ్ ఆర్ అదర్ మీన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అని అడుగుతుంది కదా, మీరు డిస్కార్డ్ యూజర్ నేమ్ ఇవ్వకండి, అదర్ కాంటాక్ట్స్ కూడా ఇవ్వకండి. నేను ఆల్రెడీ ఒక కోచ్ అనే ఒక అంబాసిడర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి కనుక్కున్నా. ఇక్కడ ఏంటంటే యూ కెన్ ప్రొవైడ్ యువర్ ట్విట్టర్ అకౌంట్ లింక్ డిస్కార్డ్ అని చూపిస్తుంది. బట్ మీరు ఇక్కడ ట్విట్టర్ అకౌంటే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఓన్లీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ అఫీషియల్ కాంటాక్ట్స్ అంతా మేము ట్విట్టర్ నుంచే చేస్తాం. సో మీరు ట్విట్టర్ అకౌంట్ని ఖచ్చితంగా పేస్ట్ చేయాలని చెప్పారు యూజర్ నేమ్ని. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ట్విట్టర్ యూజర్ నేమ్ ఉంది కదా, అది ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మీ ట్విట్టర్ అకౌంట్ అనేది ఇక్కడ ఇవ్వండి యూజర్ నేమ్ అనేది. తర్వాత మీరు ఏం చేస్తారు, హూ ఇన్వైట్స్ యూ టు అంబాసిడర్ రిఫరల్ ప్రోగ్రామ్, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ఇది ఇలా 9603588040 8850 అనే నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇలా ఎంటర్ చేయడం వల్ల మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఏమని అంబాసిడర్గా సెలెక్ట్ అవ్వడానికి. ఎందుకంటే 20% రివార్డ్ అనేది మీకు వస్తుంది. అది తర్వాత ఏంటి, కనెక్షన్ విత్ ఇంటర్లింక్ అంటే మీకు కనెక్షన్ విత్ ఇంటర్లింక్ అంటే ఇది సెక్షన్ 2. ఇప్పుడు ఇదేంటంటే మన డీటెయిల్స్ అన్ని ఇచ్చాం, మన డీటెయిల్స్ మన కాంటాక్ట్స్ అసలు ఏంటి అనేది ఇచ్చాం. ఇక్కడ కనెక్షన్ విత్ ఇంటర్లింక్ అంటే అసలు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నా ఏంటి అని. వై డూ యూ వాంట్ బి అన్ ఇంటర్లింక్ అంబాసిడర్, మీరు ఎందుకు అవ్వాలనుకుంటున్నారు, ఇంటర్లింక్ అంబాసిడర్గా ఎందుకు అవ్వాలనుకుంటున్నారు. ఇది నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఇది కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి. ఐ వాంట్ బి అన్ ఇంటర్లింక్ అంబాసిడర్ టు లీవేజ్ మై ప్యాషన్ ఫర్ ది మిషన్ అండ్ షేర్ వాల్యుబుల్ నాలెడ్జ్ విత్ ది కమ్యూనిటీ, ఫోస్టరింగ్ కనెక్షన్స్ అండ్ గ్రోత్. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ ఇన్ మై ఎబిలిటీ టు మోటివేట్ అదర్స్ అండ్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విచ్ విల్ హెల్ప్ ప్రమోట్ ది ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ గోల్. మై డెడికేషన్ టు కంట్రిబ్యూటింగ్ గోల్స్ టు ది కమ్యూనిటీ అలయన్స్ పర్ఫెక్ట్లీ విత్ ది అంబాసిడర్ రోల్స్ పర్పస్. ఇది అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇది మీరు ఖచ్చితంగా అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. తర్వాత హౌ హ్యావ్ యూ బీన్ షేరింగ్ ఇంటర్లింక్ విత్ ది పీపుల్ అరౌండ్ యూ అంటే మీకు ట్విట్టర్లో మీరు ఏమైనా మీరు ఏమైనా పోస్టులు చేసి ఉన్నా లేదా యూట్యూబ్లో వీడియోస్ చేసి ఉన్నా ఇక్కడ మీ యూట్యూబ్ ఎస్ అని చెప్పి మీ యూట్యూబ్ డిస్క్రిప్షన్ వీడియోస్ పెట్టండి. ఇక్కడ ఒక లింక్ ప్రూఫ్ కింద ఒక లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి, షేర్ చేయండి. తర్వాత హ్యావ్ యూ ఎవర్ బీన్ యాన్ అంబాసిడర్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్ బిఫోర్, మీరు ఇక్కడ నో అనేది అంటే ఇంతకుముందు మీరు ఏమన్నా వర్క్ చేస్తే ఇలా అంబాసిడర్గా ఎస్ అని టైప్ చేయండి, ఇక్కడ నో అని పెట్టుకోండి. తర్వాత ఫీడ్బ్యాక్ అండ్ ఐడియాస్, డూ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఆర్ ఐడియాస్ టు ఇంప్రూవ్ అవర్ అంబాసిడర్ ప్రోగ్రామ్.
ఇక్కడ మీకు ఏమైనా ఐడియాస్ కానీ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ ఉంటే మీ ఓన్గా, అంటే నేనైతే నో అనే పెట్టా, మీరు కూడా నో పెట్టుకోండి. తర్వాత హ్యావ్ యూ జాయిన్డ్ అంబాసిడర్స్ గ్రూప్, ఇక్కడ అంబాసిడర్స్ గ్రూప్ అని చెప్పి లింక్ ఇస్తుంది కదా, ఈ లింక్ మీద ప్రెస్ చేసి జాయిన్ అయ్యి ఇక్కడ ఎస్ అని సబ్మిట్, ఈ ఎస్ అని ప్రెస్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ కొట్టున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డీటెయిల్. ఇట్లా సబ్మిట్ చేశాక మీకు ఒక డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిపోయాక మీకు సబ్మిట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా మీకు 5 డేస్లో మీకు రిప్లై వస్తే మీరు అంబాసిడర్గా సెలెక్ట్ అయినట్టు. ఇఫ్ ఇన్ కేస్ రిప్లై రాకపోతే మీరు అంబాసిడర్గా సెలెక్ట్ కానట్టు. మళ్ళీ ట్రై చేయండి. అట్లా నేను 3-4 టైమ్స్ ట్రై చేస్తే వచ్చిందనమాట. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ డైలీ చూడండి. ప్లస్ మీకు ఈ వీడియో గురించి కానీ ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.